హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పిల్లలకి ఆలు అంటే చాలా ఇష్టం కదండి. పిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా ఇష్టం కదా ఆలు అంటే. ఆలుతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది కదండి. ఇవాళ సింపుల్గా 5 నిమిషాల్లో స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఆలుని తీసుకొని నీట్గా పైన చెక్కు తీసేసుకొని నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో బొంబాయి రవ్వ అండి, ఉప్మా చేస్తాం కదా, బొంబాయి రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్పు వేసుకోవాలి. అలాగే 1 పావు కప్పు పెరుగు వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని పెరుగు మీరు కావాలంటే లైట్గా పుల్లగుండే పెరుగు కూడా తీసుకోవచ్చండి. మీరు కాస్త పుల్లగా తినాలన్నట్లయితే కొద్దిగా పుల్లటి పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి. నీళ్లు వేయకుండా మనం వేసిన పావు కప్పు వాటరు పావు కప్పు పెరుగుతోనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా అయిపోతుందండి. ఇది కాస్త లూజ్గానే ఉండాలి. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దానికంటే ఇంకాస్త చిక్కగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలాగుండాలి. ఇప్పుడు ఇందులో సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇందులో సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం పెరుగు వేసాం కదండి, కాబట్టి వంట సోడా వేసినప్పుడు చక్కగా పొంగుతూ వస్తుందండి. మీరు కావాలంటే అప్పటికప్పుడే వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ 10 నిమిషాలు పక్కన ఉంచుకొని కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే అప్పటికప్పుడే చేస్తున్నాను. మనం అప్పటికప్పుడే చేసినా కూడా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పోసుకొని అవసరం లేదండి, ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ని. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిన్న గరిటతో ఇలా పిండిని వేసుకోవాలి. ఇలా చేసి పెట్టి ఇవ్వండి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారండి. ఎంత మంచి స్నాక్ చేసావు మమ్మీ అంటారండి మీ పిల్లలు. అంతా బాగుంటుంది. ఇందులో మనము ఆలు అలాగే గోధుమ పిండి వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుందండి రుచి అనేది. చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్నీ కూడా ఇలాగే వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పిల్లలకి అయితే సాస్తో ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అయితే కారం చట్నీతో తినండి, అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా. అలాగే కొబ్బరి చట్నీ పల్లీ చట్నీతో కూడా తీసుకోవచ్చండి. మనం మార్నింగ్ పూటగా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ పూట స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో, పైన క్రిస్పీగా ఫ్లఫీగా చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారు, మీ చుట్టాలందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే తప్పక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్.